వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ ప్రజలకి ఈ వీకెండ్ ఆకాశంలో ఓ అరుదైన ఖగోళ వింత కనిపించబోతోంది. మే 31న బ్లూ మైక్రోమూన్ అనే అరుదైన చంద్ర దర్శనం కనిపించబోతోంది. సాధారణంగా బ్లూ మూన్ అంటే నీలం రంగులో చంద్రుడు కనిపిస్తాడని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు విషయం వేరే. అదేంటో తెలుసా? ఈ మైక్రోమూన్ ఎందుకు ప్రత్యేకం? హైదరాబాద్ లో ఎప్పుడు చూడొచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం. 2026 మే నెల ఖగోళ ప్రేమికులకు ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే ఈ నెలలో రెండోసారి పౌర్ణమి రావటం వల్ల దీనిని బ్లూ మూన్ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఒక నెలలో ఒకే పౌర్ణమి ఉంటుంది. కానీ మే 1న ఒకసారి పౌర్ణమి రావటంతో మే 31న మరోసారి పౌర్ణమి వస్తోంది. అందుకే దీనికి బ్లూ మూన్ అనే పేరు వచ్చింది. ఇది 2-3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కనిపించే అరుదైన సంఘటనగా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది కేవలం బ్లూ మూన్ మాత్రమే కాదు, మైక్రో మూన్ కూడా. అంటే చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉన్న టైంలో పౌర్ణమి రావటం. దీంతో చంద్రుడు సాధారణం కంటే సుమారు 6-7% చిన్నగా, 10-14% వరకు మసకగా కనిపించబోతున్నాడు. దీనిని మైక్రోమూన్ అని అంటారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చిన్నగా ఉన్నప్పటికీ చంద్రుడు ఆకాశ అంచున కనిపించే టైంలో చాలా పెద్దగా కనిపిస్తాడు. దీనిని మూన్ ఇల్యూషన్ అంటారు. అంటే మన కళ్ళకు చంద్రుడు భారీగా కనిపించినా నిజానికి అతడు మైక్రోమూన్ గానే ఉంటాడు. హైదరాబాద్ లో ఈ అరుదైన చంద్ర దర్శనాన్ని మే 31 సాయంత్రం 6:30 నుండి 7:30 మధ్య అత్యంత స్పష్టంగా వీక్షించవచ్చని ఖగోళ నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి టెలిస్కోప్ అవసరం లేకుండానే నగర ప్రజలు ఈ అద్భుతాన్ని చూడొచ్చు. అయితే ఎక్కువ లైట్స్ లేని ప్రాంతాల్లో చూస్తే మరింత అందంగా కనిపిస్తుందని సూచిస్తున్నారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ బ్లూ మైక్రోమూన్ టైంలో ఆకాశంలో అంటారస్ అనే ఎర్రటి ప్రకాశవంతమైన నక్షత్రం కూడా చంద్రుడి పక్కనే కనిపించబోతోంది. దీంతో ఈసారి పౌర్ణమి మరింత ఆకర్షణీయంగా మారనుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇలాంటి మైక్రో బ్లూ మూన్ మళ్ళీ చాలా ఏళ్ల తర్వాతే కనిపించే అవకాశం ఉంది. అందుకే ఆకాశాన్ని ప్రేమించే వాళ్ళు, ఫోటోగ్రాఫర్స్, సోషల్ మీడియా యూజర్స్ ఇప్పటికే ఈ ఖగోళ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు.